నేను ఏ నీరను నాకేం చెత్తొద్దు ఊరికే ఇసుకెత్తుంటావు. అరే ఏందిరా, ఏది అంత మాట అన్నావు ఏంట్రా? ఏంటనయ్యా నువ్వు ఏదో చదువుతున్నావు, గందరగోళం చేస్తున్నావు, గజుయి చేస్తున్నావు. అరే ఎందుకు అంత మాట అన్నావు? నిజంగానయ్యా. ఏంది అంత డిస్టర్బ్గా ఉన్నావు? ఏంటండి? షూ కొన్నానా? షూ కొన్నావా? కొత్తది కొన్నావా? ఆ, ఓకే, ఏమైంది? తుటుక్కుని పోయింది. పుట్టుకొని పోయిందా? ఎందుకనిరా? ఏమైనా ఉన్నారు. అవునా, సరిగ్గా వాడేవా? జాగ్రత్తగానే ఉన్నాను. అయితే అది డూప్లికేట్ అనుకుంటారా? డూప్లికేట్ ఏంది? అవును, అది ఒరిజినల్ కాదు. ఒరే నీకు విషయం చెప్పాలా? చెత్త. మరి ఒకవేళ నువ్వు విమానం ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందనుకో. నిజంగానా? నిజంగా విమానం ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందనుకో. ఓకే, అప్పుడు నువ్వు ఇక్కడ నుంచి విమానాశ్రయంకి వెళ్తావు. ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్కి వెళ్తావు. వెళ్తాను. వెళ్తావు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటా గేట్ తీస్తావు. ఏం గేటు? లోపలికి వెళ్ళటానికి. వాళ్ళకు ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు, నేను చేయాల్సిన పని లేదు. అవును సరే, లోపలికి వెళ్ళిపోతావు. వెళ్తాను. వెళ్ళిపోయిన తర్వాత మరి విమానాలు ఉండే దగ్గరికి వెళ్ళిపోతావు. ఎయిర్ప్లేన్ దగ్గరికి అదే లేరా, ఎయిర్ప్లేన్ దగ్గరికి వెళ్ళిపోతావు. వెళ్తాను. ఓకే, తర్వాత మెట్లు ఎక్కుతావు. ఎస్, నెట్లెక్తాను. మెట్లు ఎక్కిన తర్వాత సరాసరి నీ సీట్ దగ్గరికి వెళ్ళిపోతావు. ఎస్, వెళ్తాను. వెళ్ళిపోయిన తర్వాత చక్కగా వెళ్ళి కూర్చుంటావు. ఏ ఆ తర్వాత బెల్ట్ పెట్టుకుంటావు. ఏం? ఆ ఆ తర్వాత ఆ ప్లేన్ అలాగా ఇంకా స్పీడ్గా వెళ్ళిపోయి పైకి ఎగిరిపోతుంది. ఎగిరిపోతుంది ఎగిరిపోతుంది ఎగిరిపోతుంది. అవును, బాగా ఎగిరిపోతుంది. బాగా ఎగిరిపోతుంది. చాలా స్పీడ్గా పోతుంది. చాలా స్పీడ్గా అవుతుంది. వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోతున్నా. టపక్కని కింద పడింది. ఏయ్! అవును, ఒకవేళ ఆ ఏరోప్లేన్లో మరి ఏదైనా డూప్లికేట్ పార్ట్స్ వాడారనుకో, వాడేరనుకో. అట్టాని కింద కూలిపోద్ది. నిజమేనయ్యో. అవును, ఏరోప్లేన్ సరిగ్గా చేరవలసిన స్థలానికి చేరాలంటే అన్ని ఒరిజినల్ పార్ట్స్ ఉండాలి. చక్కగా మరి అది పని చేయాలి. ఒకవేళ డూప్లికేట్ పార్ట్స్ వేసారనుకో, అవి కూడా ఒరిజినల్ లాగానే ఉంటాయి కానీ పని చేయవు. అవునవునవును, నా షూలో. అవును, అట్టాగ పోయి అది కింద పడుతుంది, మరి నష్టం జరిగిపోద్ది. నిజంగానయ్యో. అట్లాగనే మనిషి జీవితంలో కూడా మరి నిజాయితీ అనేది ఉండాలి. అంటే ఏంటి? అంటే మోసం లేకుండా ఉండాలి. అవునా? ఉంటే ఏంటంట? ఉంటే ఏమైందంటే, ఒకవేళ మోసం అనేది మనిషి జీవితంలో ఉందంటే, ఆ ఏరోప్లేన్లో డూప్లికేట్ పార్ట్స్ ఉంటే ఎట్టగా పాడైపోయి అది కింద పడిపోయి నష్టం జరిగిపోయిందో, అలాగనే మరి మనిషి జీవితంలో మోసం అనేది ఉంటే కూడా అలాగనే నష్టం జరుగుద్దిరా. నిజంగానా? అవును.